ఈ పార్ట్‌తో బార్బెక్యూ స్టోరీ ఎండ్ చేద్దాం. అంతకంటే ఒక చిన్న ముచ్చట. ఏందంటే ఈ యూట్యూబ్ ఆల్గోరిథం ఎట్లా ఉంటదంటే, ఒక వీడియో ఫస్ట్ ఒక 10 మెంబర్స్‌కి పంపిస్తాడు. అది పంపిస్తే ఆ 10 మెంబర్స్ మొత్తం జూసి, కొంచెం లైక్ జేసి, ఏమైనా కామెంట్ చేస్తే ఇంకో 100 మెంబర్‌కి పంపిస్తాడు. ఎందుకు చెప్తున్నా తెలుసా? మీరు చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొంచెం అది చూడండి. బార్బరి కూడా అంటాడు కదా, నేను యుద్ధంలో ఎవరైతే వీక్ అవుతారో వాళ్ళ దిక్కు సపోర్ట్ చేశానని చెప్పి. ఈ విషయం శ్రీకృష్ణుడు అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకొని ఒక బ్రాహ్మణ వేషం ధరించి బార్బరికం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి బార్బరిక, నీ దగ్గర ఉన్న బాణాలు ఎంత గొప్పవి అని అడుగుతాడు. అప్పుడు బార్బరికుడు, ఈ కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఉన్న ప్రతి ఒక్క ఆకును కూడా నా బాణాలు సంహరించగలవని చెప్తాడు. అప్పుడు దానికి శ్రీకృష్ణుడు, ఒకసారి చేసి చూపించు అంటాడు. అంటే ఈ బ్రాహ్మణ వేషంలో ఉన్న శ్రీకృష్ణుడు చేసి చూపించు అంటాడు. అప్పుడు దానికి బార్బరికుడు తన దగ్గర ఉన్న బాణం తీసి వేస్తాడు అన్నట్టు. వేస్తే దీనికంటే ముందు శ్రీకృష్ణుడు ఒక ఆకుని తన కాలు కింద పెట్టుకుంటాడు. ఆ ఆకు ఏంటంటే రాగి ఆకు. తన కాలు కింద పెట్టుకుంటాడు. ఈ బార్బరికుడు వేసిన ప్రతి బాణం ప్రతి ఆకుని సంహరిస్తుంది. కానీ ఈ శ్రీకృష్ణుడు కాలు కింద ఉన్న ఆకు మాత్రం అలానే ఉండిపోతుంది. ఇప్పుడు అర్థమైపోతుంది బార్బరికునికి, వచ్చింది నార్మల్ వ్యక్తి కాదు శ్రీకృష్ణుడు అని చెప్పి. అప్పుడు మోకాళ్ళపై నిల్చొని, కృష్ణ మీరు రానికి కారణం ఏందని చెప్పి శ్రీకృష్ణుడు అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, నువ్వు కనుక కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొంటే అధర్మం గెలవడానికి కారణమవుతావు. దాని బదులుగా నువ్వు నాకు నీ శిరస్సు ఇవ్వమని చెప్పి బార్బరికుడిని కృష్ణుడు అడుగుతాడు. దానికి బార్బరికుడు ఒక మాట కూడా మాట్లాడకుండా శ్రీకృష్ణుడికి సరే కృష్ణ అంటాడు. కానీ ఒక షరతు, కృష్ణ నేను ఈ 18 రోజులు జరిగే కురుక్షేత్ర యుద్ధాన్ని మొత్తం చూడాలని చెప్పి బార్బరికుడు కృష్ణుడు అడుగుతాడు. దానికి కృష్ణుడు సరే అని చెప్పి బార్బరికుని యొక్క శిరస్సు తీసుకుపోయి కురుక్షేత్ర యుద్ధంలో ఒక పెద్ద కొండపై పెడతాడు. 18 రోజులు జరిగిన కురుక్షేత్ర యుద్ధం మొత్తం అయిపోయాక శ్రీకృష్ణుడు వెళ్ళి బార్బరికుడిని, ఎవరు గెలిచారు బార్బరిక అని చెప్పి అడుగుతాడు. దానికి బార్బరికుడు, కృష్ణ నేను యుద్ధం మొత్తం చూడలేదు, కానీ నీ యొక్క సుదర్శన చక్రాన్ని ఈ యుద్ధము మొత్తం తిరగడం చూశాను. నేను అక్కడికే యుద్ధం చూడడం ఆపేశాను. ఎందుకంటే ఈ యుద్ధాన్ని నడిపించేది నువ్వు అని, అధర్మం ఎలాగో గెలవదని చెప్పి నాకు ఆప్లో తెలిసిపోయింది. అందుకే నేను యుద్ధం చూడలేదని చెప్తాను.